హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి, ఎందుకంటే మిర్చి బజ్జీ చేయడానికి. నేను వీటి కోసం ఈ చిన్న పొట్టి ఈ బూరకాయల కోసం చాలా రోజుల నుంచి వస్తున్నానండి. బజార్లో కూడా చూశాను, నాకు దొరకలేదు అసలు. ఈరోజు సైకిల్ అతను ఒక అతను తీసుకొచ్చాడు అనమాట. చూస్తే బాగున్నాయి మిర్చీలకి, ఇలాంటి వాటి కోసం నేను చూస్తున్నాను. దొరికాయి నాకు. ఇవే బాగుంటాయండి మిరపకాయలు బజ్జీలకి. సన్న మిరపకాయల కన్నా ఇలాంటి బూర మిరపకాయలు అయితే చాలా బాగుంటాయి. చిన్న చిన్నగా లావుగా చాలా బాగుంటాయి కదా. దీన్ని మనం వీటిని శుభ్రంగా కడిగి అయితే తీసుకొచ్చానండి. వీటిని చాకుతోటి ఇలా నిలువుగా చీల్చేసి గింజలు తీస్తే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. నేనైతే నేను స్టఫింగ్ పెడతాను. ఏంటో ఈ మిరపకాయ బజ్జీలు ఎలా చేస్తాను ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం. మిర్చి బజ్జీలు హాట్గా చక్కగా రుచిగా మనం తిందాము రండి. మరి ఇప్పుడు బజ్జీలు చేసుకోవడానికి మనము పిండి కలుపుకున్నానండి. శనగపిండి తీసుకున్నాను ఈ కప్పుతోటి. తలకొట్టి కప్పు అనమాట. ఈ గిన్నెతో మీరు చూసారు కదా. ఒక 1/2 టీ స్పూను కారము, ఒక 1/2 టీ స్పూను పసుపు, నలిచి పెట్టుకున్న వాము 1/2 టీ స్పూను. చేతులతో ఇలా నలవాలండి, అరచేతులు వేసుకొని, అప్పుడే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు అంటే చిటికెడు తినేసోడా, ఓకేనా. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు చూద్దామండి. చాలా పెద్ద మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు నేను బియ్యం పిండి వేయట్లేదండి. దీనిలో బియ్యం పిండి కూడా వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. అయితే నేను వేయట్లేదు, ఓకేనా. వాటర్ వేసి కలుపుతానండి. ఇప్పుడు చూడండి, మిర్చీలని ఇలా కట్ చేసుకొని లోపల గింజలు అయితే తీసేసుకున్నాను. ఇలా దీనిలో చింతపండు గుజ్జు తీసుకున్నానండి. దాంట్లోకి వాము ఇందాక మనం పిండిలో కలుపుకున్నాం కదా, అందుకని వాము అవసరం లేదు. ఇప్పుడు చాలా ఘాటుగా ఉంటుంది. జీలకర్ర అయితే వేస్తున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, పులుపులుగా చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం 2 రవ్వల సాల్ట్ వేసేసి మనం దీన్ని బాగా కలిపేసుకుని దీనిలో ఈ మిరపకాయలో స్టఫింగ్ చేసేసుకుందామండి. ఆయిల్ పొయ్యి మీద పెట్టానండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే కళాయిలో పోసి పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ కూడా కాగింది. ఇవ్వండి, ఒక్కొక్క మిర్చి ఇలా పిండిలో ముంచుకొని ఇంకేంటేనండి. చిన్న మిర్చి దొరికాయి నాకు, చక్కగా చాలా బాగున్నాయి ఈ మిరపకాయలు, బజ్జీల మిరపకాయలు. అవి బియ్యం పిండి వేసుకుంటే దీంట్లో క్రిస్పీగా వస్తాయి. నేను వేయలేదు. చాలండి, 5 పట్టాయి. కొంచెం కలర్ వచ్చాక మనం తిప్పుకోవాలండి, ఇలా తిరగేసుకోవాలి అన్నీ. సౌండ్ వస్తున్నాయి బాగా, మరేంటో ఎక్కడ తడి ఉందో మరి. అంటే లోపల చింతపండు అది పెట్టాను కదండి, చింతపండు గుజ్జు జీలకర్ర కలిపి పెట్టాను కదా, ఆ తడికి బాగా సౌండ్ వస్తుంది అన్నమాట, చిటపట అంటుంది.
మంచిగా వేగాలంటే ఎర్ర బంగారు రంగు రావాలి ఇవి. అప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగా కాలేదు. చాలండి, ఇలా ఈ కలర్ వస్తే చాలు మనకి. ఎక్కడో మనం ఉంచామనుకోండి పడి ఆయిల్లో పడి మాడిపోతుంది. సౌండ్ అయితే వస్తుందండి, అందుకోసమే చిట్ అంటుంది. మిగిలినవి కూడా ఇంకా ఇలాగే వేసుకోవాలండి. చూడండి, మిరపకాయ బజ్జీలు చాలా బాగా వచ్చాయి కదా. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి. దీని మీద ఉల్లిపాయలు చూసారండి. మిరపకాయ బజ్జీలు పిండి మిగిలిందండి. మిగిలితే నేనేమో మెత్తటి పకోడీ వేశాను. ఈ మిరపకాయ బజ్జీల మీద కొంచెం చాట్ మసాలా అయితే చల్లుకుందామండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ మెత్తటి బజ్జీల మీద, మెత్తటి పకోడీ మీద కూడా పిండి మిగిలిందని నేను ఇలా మెత్తటి పకోడీ అయితే చేశానండి. అంతేనండి. మీరు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు అవి ఇవి అన్నీ వేసుకొని స్టఫింగ్ చేసుకొని దీని లోపల తినచ్చు. నేనైతే ఓన్లీ చాట్ మసాలా ఒక్కటే వేసాను. మరి మీకు ఈ బజ్జీలు నచ్చాయా? నేను ఎలా చేశానంటే మీరైతే చూసారు కదా. చూద్దాం, చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. లోపల పుల్లగా జీలకర్ర చింతపండు పెట్టాం కదా, లోపల పుల్లగా, పిండి కారంగా ఘాటుగా అంటే వామ్ వేసాం కదా పిండిలో, అందుకోసమని చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బజ్జీలు. మీకు కూడా ఇలా చేసుకోండి, తినండి, చాలా బాగున్నాయండి. ఇవి కూడా మెత్తటి పకోడీ అండి. అంటే దీనిలో వరిపిండి కలిపి ఉల్లిపాయలు వేసి గట్టి పకోడీ చేస్తే కరకర అంటాయి. ఇది మెత్తటి పకోడీ. దీనిలో కొంచెం తినే సోడా కూడా వేసి మెత్తగా చేశాను అనమాట. చాలా బాగుంటాయి. లోపల కూడా ఇలా చక్కగా ఉడుకుతుంది, చాలా బాగుంటాయి. మెత్తటి పకోడీ. దీనిలో కొన్ని ఉల్లిపాయలు కూడా వేసాను అనమాట. చూసారా, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి. అందరికీ తెలుసు పకోడీ తెలుసు, బజ్జీలు తెలుసు. ఈ విధంగా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి, వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.